ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయనకు అనుదృష్టి కృప మన మీద అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ఇలా ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 19వ కీర్తన 9వ వచనము. యెహోవా యందైన భయము పవిత్రమైనది, యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అది నిత్యము నిలిచెను. ఆమేన్. దేవుని యందైన భయం అనేది పవిత్రమైనది, అది ఎల్లప్పుడూ కూడా మనకి శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము కూడా న్యాయమైనవి. ఆయన న్యాయవిధుల్ని, ఆయన శాసనాలను గౌరవించే వారికి, పాటించే వారికి దేవుడు ఎప్పుడు కూడా గొప్ప ఆస్తిపాస్తులను అనుగ్రహిస్తాడంట. ఈనాడు మనం ఏమై ఉన్నామో కేవలం దేవుని కృప పట్టే కదా, మనం ధ్యానిస్తున్న దేవుని యొక్క వచనాలను బట్టి, వాక్యాన్ని బట్టే కదా మనం ఎలా ఉన్నామో. దేవుడు మనల్ని ఎంత హెచ్చిస్తున్నారంటే, ఆయన కృపను ఎలా చూపిస్తున్నారంటే, ప్రేమను చూపిస్తున్నారంటే, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దాన్ని ధ్యానించడం ద్వారా మనం ఎంతగానో దీవింపబడుతున్నాము. ఆ దీవెన ఎలా ఉందంటే మనం వివరించలేనిది. దేవుని వాక్యము మనకి ఎల్లప్పుడూ కూడా శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తుంది, ఇంకా ఇస్తూనే ఉంటుంది. దేవుని న్యాయవిధులు యథార్థమైనవి, అవి మనల్ని కాపాడుతాయి, జ్ఞానవంతుల్ని చేస్తాయి, మన హృదయాలను సంతోషపరుస్తాయి, మన కనులకు వెలుగునిస్తాయి. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారం కంటేను, విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినవి, దేనికంటేను మధురమైనవి, గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. వాక్యాన్ని చదువు, అందులో ఉన్న ఐశ్వర్యాన్ని నీవు అనుభవించేవారుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఏ కుటుంబంలో నుండి వచ్చిన వాడవైనా దేవుని కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరితే దేవుని పవిత్రత, ఆయన కృప నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఆయన ఎందైనా భయము నీ కుటుంబానికి రక్షణగా ఉంటుంది. హల్లెలూయా. తెరవాలి, చదవాలి, ధ్యానించాలి. బైబిల్ గ్రంథంలో దాచబడిన విలువైన నిక్షిప్త నిధులలో ఏమున్నదో నువ్వు తెలుసుకోవాలంటే ప్రతిరోజు దానిని తప్పకుండా తెరవాలి, చదవాలి, ధ్యానించాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలను నీవు పట్టుకుని నీ జీవితానికి అన్వయించుకుంటే దేవుడే నీకు గొప్ప ఆస్తి. హల్లెలూయా. ఆయన వాక్యంలో నీకు ఐశ్వర్యం ఉన్నది. ఆయన వాక్యాన్ని చదువు, అందులో ఉన్న ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించు. హల్లెలూయా. ఒకానొక దేశంలో, స్పెయిన్ దేశంలో ఒక అతను ఉండేవారంటండి. అతను అనాలిసిస్ చేస్తూ ఉండేవాడు బుక్స్ మీద. తన డాక్టరేట్ డిగ్రీ నిమిత్తం పరిశోధన చేస్తూ ఉంటే హైరో అనే ఒక అతను అంతకుముందు ఇతను ఏ టాపిక్ అయితే అనాలిసిస్ చేస్తున్నాడో ఆ టాపిక్ని అనాలిసిస్ చేసి అనేక గ్రంథాలు రాశారు 18వ శతాబ్దంలో. అతను గొప్ప తత్వవేత్త, శాస్త్రవేత్త, చాలా నాలెడ్జ్ ఉన్న అతను. కానీ అతన్ని ఎవరు గుర్తించలేకపోయారు. అతను రాసిన బుక్స్ అన్నీ కూడా అలాగే విశ్వవిద్యాలయాల్లో, గ్రంథాలయాల్లో ఉన్నాయి. ఆ పుస్తకాలన్నిటినీ భద్రపరిచారు. కానీ అంతగా ఎవరు చదివిన పాపులారిటీ అతనికి రాలేదు. అయితే ఈ విద్యార్థి లేదా డాక్టరేట్ డిగ్రీ కోసము అతని రచన కోసం విశ్వవిద్యాలయం అంతా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నిటిని వెతుకుతూ ఉన్నాడంట. చాలా సమయం గడిపాడు. చివరికి బాగా దుమ్ము పట్టి ఉన్న ఒక సంపుటి కనిపించింది. అది హైరో రచనే. ఆనందంతో వాటిపై దుమ్ము దులిపేశాడు. పట్టుదలతో చదవడం ప్రారంభించారు. హైరో ఎప్పుడో 1741లో రచించిన పుస్తకం కనబడిందంట. చాలా చాలా పాత పుస్తకం. ఇప్పుడు విద్యార్థి వెతుకుతున్న సమయానికి 200 years అయింది ఆ బుక్ రచించి, హైరో అనే అతను. ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నప్పుడు విచిత్రమైన విషయం ఆ బుక్లో ఉందంట. అది హైరో యొక్క వీలునామా. ఆయన మరణించాక తన గ్రంథాన్ని అధ్యయనం చేసే మొదటి వ్యక్తికి తన ఆస్తుపాస్తులన్నీ అందజేయాలని ఆ బుక్లో రాసిందంట. తన తర్వాత తరం వారు ఆ రచనలు పట్టించుకోలేదు. బహుశా తనకు ముందే తెలిసేమో నేను రచించిన రచనలు ఎవరు పట్టించుకోరని. అందుకే ఊహించుంటాడు. స్పెయిన్ దేశ న్యాయస్థానం ఆ వీలునామా చెల్లుతుందని తీర్పునిచ్చింది. ఈ అబ్బాయికి తన యొక్క గొప్ప ఆస్తుపాస్తులన్నీ సుమారు 200 సంవత్సరాల తర్వాత సొంతం చేసింది. హల్లెలూయా. అవును, దేవుడి మీద నమ్ముకుంటే, ఆయన న్యాయ విధులను అనుసరిస్తే, ఆయన శాసనాలను అనుసరిస్తే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మరి ఈ విద్యార్థి దేవుడి మీద ఆధారపడుతూ, దేవుని కృపలో వర్ధిల్లుతూ, దేవుని జ్ఞానం చేత నింపబడి దేవుని ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న విద్యార్థి దేవుడి యొక్క గొప్ప బహుమానాన్ని చూసారా? దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఆ విధంగానే ఆశీర్వదిస్తాడు. మనం ఊహించలేము. మనం ఊహించిన దానికంటేనూ
అధికమైన మేలులతో ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉంటారు. మనకు ఊహకు అందదు. ఆ విద్యార్థి అసలు ఊహించుంటాడా? తన డాక్టరేట్ చేయడం ఏంటి, ఒక గ్రంథాన్ని వెతకడం ఏంటి, ఆ గ్రంథాన్ని రాసిన వీలునామా ఉండడం ఏంటి, ఆ ఆస్తిపాస్తులన్నీ 200 సంవత్సరాల తర్వాత ఇతనికి రావడం ఏంటి? అదంతా ఏమిటి? దేవుని యొక్క కృప. దీన మనసు కలిగి ఉన్న జనులకు దేవుని వాక్యమే ఆస్తి. ఈ విద్యార్థి మరి దేవుని వాక్యాన్ని ఆస్తిగా భావించి ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని తెరచి చదివి ధ్యానించి దేవుని వాక్యాన్ని శాసనాల్ని ఆస్తిగా భావించాడు. అలా భావించినందుకు దేవుడు గొప్ప కృపతో అతన్ని నింపి ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప అనుభూతి అండి. దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనం ఇంకా ఇలా దరిద్రతలోనే ఉన్నాము, ఈ లేని స్థితిలో ఉన్నాము, ఈ లేమిలో ఉన్నాము అని బాధపడవలసిన అవసరం లేదు. నీ దీన స్థితిని ఒకరోజు దేవుడు గొప్పగా హెచ్చిస్తాడు. నువ్వు దీన మనసు కలిగి వినయ విధేయతలతో ఉంటే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా హెచ్చించిపోతున్నాడు. ఆమేన్. దేవుని నామాన్ని గణపరుద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం, మనము తగ్గించుకుందాం. దేవుని కృప ఎల్లప్పుడు మన మీద ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు. మీ వాక్యం నేను జుంటె తేనె దారుల కన్నా మధురమైనది అన్నారు. మేలిమి బంగారం కన్నా కోరదగినది అంటున్నారు. మీ న్యాయ విధులు సత్యమైనవి ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని బట్టి మేము జీవించినట్లు మీరు సహాయం చేయండి. మీ వాక్యం మీద మేము పరిపూర్ణంగా ఆధారపడినట్టు మీరు సహాయం చేయండి. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని కాదు కానీ ప్రభువా, మీ యెహోవా యందునైనా భయము పవిత్రమైనదని మీరు మాట్లాడుతున్నారు. పవిత్రమైన భయం మేము కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రార్థన లేఖపిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావలసిన కృప, కాపుదల, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానాన్ని, నెమ్మదిని మీరు అనుగ్రహించండి అయ్యా. చాలామంది కుటుంబాల్లో సమాధానం లేక, నెమ్మది లేక నేను నలిగిపోతున్నారు. వారి జీవితాలను పట్టించుకోండి. సమాధానకర్త అయిన ప్రభువా, వారి జీవితాల్లో మీరు ఉండండి ప్రభువా. సమాధానాన్ని ఏర్పరచండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా, వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈ ఉదయకాలం ప్రార్థన లేఖపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారని, ఈరోజు ప్రయాణాలు జ్ఞాపకం చేసుకుంటూ, పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదలను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.